విదేశాలలో స్థిరపడ్డారు రంగనాథం గారు. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది. ఆయన వృత్తిరీత్యా ఇన్నాళ్ళు క్షణం తీరిక లేకుండా గడిపారు. ఇప్పుడు ఆయన విరామం తీసుకుని వయసు వచ్చిన తర్వాత ఈ మధ్యనే కొత్తగా భగవద్గీత, భాగవతం చదవడం మొదలుపెట్టారు. ఆ విషయాలన్నీ ఆయన భార్యతో కూడా పంచుకుంటారు. ఇప్పుడు కూడా భార్య కోసమే ఎదురుచూస్తున్నారు. వంటగదిలోంచి చేతులు తుడుచుకుంటూ భర్తకి ఎదురుగా వచ్చి కూర్చుంటూ, చెప్పండి అన్నారు శాంతమ్మ గారు. ఆయన ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టారు. భక్తి అనగా కృష్ణ చైతన్యంతో అనుకూలంగా శ్రీకృష్ణుని దివ్య సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండే సేవ. ఇది భక్తుని సేవకు ఉత్తమమైన రూపం. భగవంతుని ఒక ప్రత్యేక రూపం పట్ల ఆకర్షితుడైన భక్తుడు ఇతర రూపం పట్ల ఆకర్షించబడటానికి ఇష్టపడడు. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని భక్తుడు. శ్రీరామచంద్రునికి నారాయణనకు భేదం లేదని తెలిసినా శ్రీరామచంద్రునికే సేవ చేయాలని కోరుచుందురు. దేవాది దేవునకు అనేక రూపాలు కలవు, కానీ శ్రీకృష్ణుని రూపమే నిజమైన స్వరూపము. దేవాది దేవుని వివిధ రూపములను కొలుచు భక్తులందరూ సమానమైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుని రూపమును కొలుచు భక్తులు భక్తి పరంపరంలో అత్యుత్తములని పేర్కొందరు. సందేశం భక్తి రసామృత సింధు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. రచయిత ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.